నమస్తే మై సెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పేదలు సొంతింటి కలను నెరవేర్చుకోవాలి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందజేసిన కలెక్టర్ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి పలు ప్రగతి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కొండగట్టులో రెండవ రోజు కొనసాగిన ఉత్సవాలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి మాజీ ప్రధానికి కాంగ్రెస్ నేతల ఘన నివాళి 30 రోజుల్లోగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో 643 మంది లబ్ధిదారులకు రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వులను నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందన్నారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత 1 లక్ష రూపాయల గోడలు నిర్మిస్తే 1 లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తర్వాత 2 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత మరొక 1 లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ పీడీ శంకర్, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సవేరా బేగం, ఫ్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. దాదాపుగా 643 ఇల్లు పంపిణీ చేస్తున్నాం. సో దయచేసి మీరు నా 2-3 మాట దయచేసి గమనించండి. ఈ ఇల్లుకి 4 స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజ్ అంటే ఫస్ట్ బేస్మెంట్ స్టేజ్ ఉంటాయి. బేస్మెంట్ స్టేజ్ కంప్లీట్ చేసిన వెంటనే మీకు 1 లక్ష రూపాయలు డైరెక్ట్లీ మీ అకౌంట్లో పడతాయి. దీని తర్వాత మీరు పిల్లలు లేపి గోడలు లేపి మీ రూఫ్ లెవెల్ స్లాబ్ వరకు పోతే మీకు మళ్ళీ 1 లక్ష ఇవ్వడం జరుగుతుంది. స్లాబ్ పడిన తర్వాత మళ్ళీ 2 లక్షలు మీ డైరెక్ట్లీ మీ అకౌంట్కి వస్తాయి. ఎవరి ద్వారా ఫోటో క్యాప్చర్ మా పంచాయత్ సెక్రటరీ గారు చేస్తారు. ఆ చేసిన వెంటనే మీకు 2 లక్షల స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత మీ అకౌంట్లో పడతాయి. అదేవిధంగా నెక్స్ట్ మీ ప్లాస్టిక్, తలుపు, మరుగుదొడ్డి ఇది కట్టిన తర్వాత లాస్ట్ విడతల్లో 1 లక్ష మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ డైరెక్ట్ మీ అకౌంట్కి వస్తాయి. ఎవరు మధ్యలో మధ్యవర్తి ఏదో ఆఫీసర్ ఏదో దళాలు ఎవరైనా మధ్యలో రాదు. దయచేసి ఆ మాట గమనించండి. దీని మీద ఇంద్రమ్మ కమిటీ ఉంటుంది, మా పంచాయత్ సెక్రటరీ ఉంటారు, ఎంపీడీఓ యంత్రం ఉంటారు, మరి మా తహసీల్దార్ గారు యంత్రం ఉంటారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. రాయకల్ మండలం రామోజీపేట్ గ్రామంలో 15 లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 కోట్ల నిధులతో గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసినట్టు తెలిపారు. రామోజీపేట సాగు అవసరాల నిమిత్తం భూపతిపూర్ చెరువుకు తూము ఏర్పాటు చేసి గేట్లు బిగించామన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరైనట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎం&హెచ్ఓ ప్రమోద్, ఎంపీడీఓ చిరంజీవి, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గణేష్, ఏఈ రాజమల్లయ్య, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, కోల శ్రీనివాస్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు రామాజీపేట గ్రామంలో ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో 3 రోడ్లు, అదేవిధంగా అంతకుముందు ఈజీఎస్లో రోడ్డు, ఇవన్నీ ప్రారంభించుకొని ఈరోజు పూర్తి చేసుకున్న రోడ్ల సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన సీనియర్ నాయకులు మిత్రులు మోహన్ రెడ్డి గారికి, మల్రెడ్డి గారికి, విజయ్ గారికి, ఇక్కడ ఎస్సీ పెద్దలు ఉన్నారు, అట్లే మా యువత, వివిధ కుల సంఘాల నాయకులు, రజక సంఘం ఇంతకుముందు చదవడంలో అందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ డైరెక్టర్ రాజురావు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. వారికి మండల వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ కేడీసీసీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారికి,
మార్కెట్ చైర్మన్ రాజరెడ్డి గారికి, మాజీ వైస్ ఎంపీపీ మిత్రులు బోరపల్లి శ్రీనివాస్ గారికి, అందరికి కూడా పెద్ద మనుషులాగా తెలుసు. ఒక అచ్యుతరావు గారు, అదేవిధంగా గురుతుల్యులు శ్రీ మోర హనుమల్ సార్, ఇంకా చాలామంది కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కుల సంఘాల పెద్దలకు, మరి ఇంత ఉదయం కార్యక్రమం చేసి వర్షం ఉన్నా కానీ మన మండల అభివృద్ధి ముఖ్యంగా భావిస్తున్న మన మండల అభివృద్ధి అధికారి గారికి, డీటీ గారికి, వివిధ హోదాలోని పోలీస్ ఇతర సిబ్బందికి, స్థానిక నాయకులకు, పాత్రికేయులకు అందరికీ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు కొనసాగుతున్నాయి. రెండవ రోజు ఉత్సవాలలో భాగంగా ఆలయంలో హోమం, నవగ్రహ ఆరాధన, సుందరాకాండ పారాయణం, అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన, మహానివేదన, మంత్రపుష్పం జపించి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణాలు, గ్రామాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన కృషి గొప్పదని, యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ అంతా రాజీవ్ గాంధీ చొరవతోనే సాధ్యమైందన్నారు. దేశ నిర్మాణానికి కారకులైన మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు త్యాగాలను స్మరించుకోవాలన్నారు. సాంకేతిక విప్లవం, 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు, రాజ్యాంగంలో పంచాయతీరాజ్ శాఖ యాక్ట్, ఢిల్లీ నుండి గల్లీకి జవహర్ రోజ్గార్ యోజన లాంటి అనేక సంస్కరణలను రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పిస్తాను. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ఒక విప్లవాన్ని తీసుకొచ్చే విధంగా 21వ శతాబ్దంలో తీసుకుపోవాలని ఆనాడు టెక్నాలజీ తీసుకొచ్చిన కారణంగానే ఈరోజు మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ అంతా వారు సంబంధించినటువంటి చొరవతోనే జరిగింది. ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావ్, పివి నరసింహారావు ఆర్థిక విప్లవం, రాజీవ్ గాంధీ గారు ఒక సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఈరోజు నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయక విప్లవం తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో నిర్మించడానికి, భారతదేశ నిర్మాణానికి కారకులైన వీళ్ళందరూ కూడా ఈ సందర్భంలో మనం మననం చేసుకుంటూ రాజీవ్ గాంధీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, రాజీవ్ గాంధీ గారు చేసిన సేవల్ని ఈరోజు యువత ఏ విధంగా వాడుకుంటుందో మనం ప్రత్యక్షంగా గమనిస్తున్న సందర్భంగా వారు తెచ్చిన సాంకేతిక విప్లవం కావచ్చు, 18 సంవత్సరాల ఓటు హక్కు కావచ్చు, రాజ్యాంగంలో అనేకమైనటువంటి పంచాయతీరాజ్ యాక్టులు కావచ్చు, ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా జవహర్ రోజ్గార్ పథకాలను తీసుకొచ్చుకోవచ్చు. ఈ విధంగా రాజీవ్ గాంధీ గారు అనేక కార్యక్రమాలు చేశారు. వారికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సతీష్, అబ్బయ్య గౌడ్ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ దేశ ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు ఈ దేశానికి సేవలు అందించినటువంటి గొప్ప నేత. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో ఈ దేశంలో టెక్నాలజీ, కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి సెల్ ఫోన్ ఏ రకంగా వాడాలి, సెల్ ఫోన్తో మనకు ఏ రకంగా ఉపయోగం ఉంటుందని చెప్పి మరి దేశానికి టెక్నాలజీని పరిచయం చేసినటువంటి మొదటి వ్యక్తి, మొదటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు వారు లేకుండా మరి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు చేస్తూ ఉన్నారు. తప్పకుండా కృషి చేసి రేపు రాబోయే రోజుల్లో మరి రాజీవ్ గాంధీ పుత్రుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని, దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడం కోసం మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కంకణబద్ధులై ఉండి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ దేశానికి
నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ వారు చేసినటువంటి సేవను మరి తప్పకుండా ప్రజలు గుర్తుంచుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీలంకలో ఉగ్రవాదం అంతం చేసేందుకు జరిగిన పోరాటంలో ఎల్టీటీ ఉగ్రవాదులు రాజీవ్ గాంధీని హతమార్చారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ జగిత్యాల పర్యటించిన 3 రోజులకే మరణించడం బాధాకరమన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ గారు పక్క దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాదాన్ని, ఈ ఉగ్రవాదం అనేది అత్యంత ప్రమాదకరం, పక్క శ్రీలంక దేశంలో ఆ ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు మన సైన్యాన్ని పంపించిన సందర్భంలో పట్ట ఆ ఎల్టీటీ ఉగ్రవాదం వారు ఏదైతే ఈ రాజీవ్ గాంధీ గారు మా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టిండని ఒక ఏదైతే కుట్రలు పెట్టుకొని కడప పెట్టుకొని వారు ఆ రోజు పెరంబదులు జరిగినటువంటి సంఘటనలో పట్ట మన మహనీయుని ఆ రోజు వారంతా కూడా చంపివేయడం జరిగింది. మన దానిలో భాగంగా దేశ సమైక్యతకు భారతదేశం నిలువుటద్దామని ఆ రోజులో ప్రపంచ దేశాలకు 20 సంవత్సరాల ముందు, అంటే ఆ రోజు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు మన సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, టెక్నాలజీ కానీ మన అడ్వాన్స్గా, అంటే 20 సంవత్సరాల ముందే ఆలోచన చేసాడు ఆ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు. భవిష్యత్తులో భారతదేశం ప్రపంచ దేశాలకు ధీటుగా ఉండాలంటే ఈ దేశ భవిష్యత్తు ఈనాటికైనా సాంకేతిక పరిజ్ఞానం పైన ఆధారపడి ఉంటుందనేటువంటి ఒక భావనతో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడానికి ఆనాడు శామ్ పెట్రోడా సలహాదారుడికి ఏదైతున్నదో ఇప్పుడే మిత్రులు అన్నట్టు సాఫ్ట్వేర్ రంగం ఇంత వృద్ధి చెందడానికి దానికి బాటలు వేసింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పక తప్పదని చెప్పండి. అటువంటి ఒక మహనీయుడి వల్ల మన ముందు లేకపోవచ్చు కాక కానీ వారి ఆలోచన విధానమే వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాయకం అని చెప్పండి. వీళ్ళ పార్టీ ఫిర్యాదుల చట్టాన్ని వీళ్ళు తొలిసారిగా రూపొందించి అమలు తెచ్చినటువంటి ఘనత కూడా రాజీవ్ గాంధీ గారికి తప్పుతుందని చెప్పండి. అటువంటి ఒక మహనీయుడు వ్యక్తిగతంగా నాకున్నటువంటి ఒక అనుబంధంతో పాటుగా వారు ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా జగిత్యాల పట్టణాన్ని సందర్శించడము, వారి పర్యటన అదే చివరి పర్యటన కావడం చెప్పండి. జగిత్యాలకు వచ్చి జగిత్యాల పర్యటన తదుపరి ఏదైతుందో ఇక్కడ వాస్తవంగా ప్రచార కార్యక్రమం ముగిసిన తదుపరి వారి ఇక్కడ నుండి గోదావరికి పోల్సిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి అని, ప్రధానిగా ఉన్న కాలంలో టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. శాంతి, ప్రజాస్వామ్య విలువల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. వారికి పూలమాలలు వేసి ఘనంగా వారి వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ గారి సేవలు ఈ దేశానికి మళ్ళీ తెచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు ఆ యువ నాయకుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మన భారతదేశానికి ప్రధాని అయినప్పుడు ఈ టెక్నాలజీ వ్యవస్థను తీసుకొచ్చి భారతదేశానికే మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి, గొప్ప మహనీయుడు మన రాజీవ్ గాంధీ గారు. వారి తల్లి ఏదైతే శ్రీ ఇందిరాగాంధీ గారి రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రోత్సహించారన్నారు. టెలికాం రంగంలో వినూత్న మార్పులు తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్, నాయకులు కొమరయ్య, కృష్ణ, చిలివేరి శ్రీనివాస్ పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వారి ఆశయ సాధనలో మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నాం. అప్పుడైతే ఏదైతే పేదల గురించి కొట్లాడిండో అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. అందరికి పేదలకు ఇండ్లు పంచుతూ పేదల కోసమే పనిచేస్తున్న ఈ ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నాం. ఆయన ఆశయాలు
కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు తీసుకుపోతానని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని మా ఆలోచన. వారికి మీ ఆశీస్సులు ఉండాలని. రాజీవ్ గాంధీ మన భారతదేశానికి చేసిన సేవలు మరవలేని. ఆయనే ఉన్నత చదువుల కోసం ఇలా విదేశాలు పోయి ఇలా భారతదేశాన్ని ఒక కంప్యూటర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇలా ప్రజాస్వామ్యంలో మన భారతదేశం డెవలప్మెంట్ కావడానికి మొదటి వ్యక్తి పెద్దలు రాజీవ్ గాంధీ గారు. అలాగే ఇలా గ్రామ పంచాయతీలకు నేరుగా ప్రధానమంత్రి నిధులు తీసుకొచ్చి ఇలా గ్రామ పంచాయతీలకు ఇచ్చి గ్రామం బాగుంటేనే భారతదేశం బాగుంటుందని గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ అర్బన్ మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కనకయ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కత్తి కనకయ్య, ఎర్రం రాజు, ఎర్రం సత్తయ్య, శ్రీనివాసరావు, గాలిపల్లి స్వామి, మాజీ సర్పంచ్ ప్రదీప్ పాల్గొన్నారు. ఈరోజు అర్బన్ మండలంలో రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మండలాధ్యక్షుడు పిల్లిగానికి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిశీనన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు రాజీవ్ గాంధీ గారికి వర్ధంతి చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ భారత మాజీ ప్రధాని గారి వర్ధంతి సందర్భంగా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. వారు చేసినటువంటి సేవలు ఈ రోజు వరకు కూడా భారతదేశం మర్చిపోలేనటువంటి సమస్యలు ఏవైనా కానీ రాజీవ్ గాంధీ గారు యువ నాయకత్వంలో మరి ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు. వారు గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు రావడానికి ఈ నెల 27లోగా 6000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఫైనల్ చేసి వారికి 3 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రతి రెవెన్యూ మండలానికి 8 మందికి తగ్గకుండా సర్వేయర్లను ఏర్పాటు చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్ ద్వారా హుస్నాబాద్కు చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీలోగా వీలైనన్ని జటిలమైన భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా మొదటి విడతగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ఫైనల్ చేస్తామన్నారు. చెంచులకు వారి ఉపతెగలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,872 మందికి ఫుల్ ప్లేడ్జ్ లో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అన్ని రెవెన్యూ గ్రామాలకు ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఈ భూభారతి 2025 చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం గ్రామ స్థాయిలో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలను పరిష్కరించే దిశగా టేక్అవుట్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 15th లోపు వీలైనని జటిలమైన సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఈ భూభారతి చట్టం ఏర్పాటు చేయడం కానీ పరిష్కరించే దిశలో అదే దిశలో ప్రయాణం చేస్తుంది. సర్వేయర్స్ లైసెన్స్డ్ సర్వేయర్లు 6,000 మంది ఈ నెల 27వ తారీఖు నాడు ఫైనల్ చేస్తాం. 3 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి రెవెన్యూ మండలానికి సుమారు 8 మంది తగ్గకుండా సర్వేయర్లు కూడా ఏర్పాటు చేస్తాం. పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు చేసే విషయమై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. ఎలిగేడు మండలం మొప్పిరితోట గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరైన మంత్రులకు టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు బుర్రా సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తున్న తరహాలో 250 గజాల ప్రభుత్వ స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంతో పాటు మంత్రిని, సుల్తానాబాద్, ఇతర మండల కేంద్రాల్లో ప్రెస్ క్లబ్ల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని కోరగా సానుకూలంగా స్పందించినట్టు యూనియన్ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అఫీషియల్ కమిటీ సభ్యులు సామల హరికృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమూర్తి యాదవ్, ముంజా శ్రీనివాస్, అశోక్, టీకే రమేష్, చందర్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. పట్టణంలోని గంజు ప్రాంతంలో రాత్రి 3 వ్యక్తులు ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారని సమాచారం రావడంతో పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో మెట్ల కింద 3 ఫీట్ల వరకు తవ్వి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, దీపాలు చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సదరు వ్యక్తులను పోలీసు స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ వ్యక్తి నిన్న బ్రెడ్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకుని వెళ్లి చూడగా ఫంగస్ రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అనూష బేకరీకి చేరుకుని తనిఖీలు చేశారు. బ్రెడ్ తయారీ ప్రాంతాన్ని పరిశీలించారు. బేకరీలో నిల్వ ఉంచిన పలు పదార్థాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఫంగస్ వచ్చిన పలు పదార్థాలను ల్యాబ్కు పంపిస్తామని, నివేదిక ఆధారంగా బేకరీ యాజమాన్యంపైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ప్రస్తుతం బేకరీ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. దాంట్లో కంప్లైంట్ అంటే ఏం చెప్తున్నారంటే, ఈ పావుబాజీ బ్రెడ్ ఏదైతే ఉందో దానికి ఫంగస్ ఉంది అని చెప్తున్నారు. 18th మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంది, దానికి బెస్ట్ బిఫోర్ 3 days అని ఉంది. దాంట్లో చూస్తే మాత్రం ఫంగస్ ఉంది అండి. సో మేము ఆ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాము. అదే కాకుండా ఇంకా ఆ పావుబాజీ సంబంధించిన ఏవైతే ఉన్నాయో స్టాక్ అంతా సీజ్ చేస్తున్నాము ప్రస్తుతం. ఆ స్టాక్ అంతా మళ్ళీ పోకుండా తర్వాత మిగతా ఇంకేమైనా బ్రెడ్ ఐటమ్స్ ఉన్నా కానీ లేకపోతే కేక్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ ఇన్స్పెక్షన్ చేసాము. మన డౌట్ అనిపించిన వాటిని శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాము, అవి ల్యాబ్కి పంపిస్తాము. నెక్స్ట్ ఏవైతే ఇప్పుడు వీళ్ళు అడ్మిట్ చేసినారు, షెల్ఫ్ లైఫ్ అనేది మేము తగ్గించి రాయాల్సిందని. ఏదైతే స్టాక్ ఉందో ఇప్పుడు మొత్తం కంప్లీట్లీ షెల్ఫ్ లైఫ్ తగ్గించి రాస్తేనే బయటికి పంపడానికి అలో చేసాము. వాళ్ళకి ఇమీడియట్ 1 hourలో షెల్ఫ్ లైఫ్ తగ్గించి సేల్ చేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అది ఫాలో అవ్వకుండా మళ్ళీ ఎవరైనా అదే పంపిస్తే మాత్రం సీజ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం శాంపుల్స్ అయితే పంపిస్తున్నామండి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానించిన కాళేశ్వరం దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ ఫోటో ఏర్పాటు చేయలేదని, ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వాన పత్రిక కూడా అందించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఉన్న కాళేశ్వరంలో పుష్కరాల సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి ఆహ్వానించకపోవడం, అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఫోటో లేకపోవడం చాలా బాధాకరం. ఆ విషయంపై ఈ కార్యక్రమం అంతా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి అక్కడ ఉండే దేవాదాయ అధికారులు ప్లస్ కాళేశ్వరం ఈవోమైన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ బుక్ చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని. ఇలా ఏ విధంగా కూడా ప్రోటోకాల్ విషయంలో తర్జన భర్జన చేసుకుంటూ స్థానిక దేవాదాయ శాఖ వాళ్ళు ఇష్టారాజ్యంగా దాన్ని వక్రీకరించినారు. కాబట్టి ప్రోటోకాల్ విషయంలో దానికి సంబంధించిన దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టాలని స్థానిక కమిషనరేట్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం
ఈ ఈవో గారి పైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేయాలని కోరడం జరిగింది. జగిత్యాల జిల్లా చెల్గల్ మామిడి మార్కెట్లో యథేచ్ఛగా హుక్కా వినియోగిస్తున్నారు. ప్రభుత్వం హుక్కాను నిషేధించినప్పటికీ ఇక్కడ మాత్రం కొందరు బహిరంగంగానే హుక్కా తాగుతూ చిందులు వేస్తున్నారు. జగిత్యాల మామిడి మార్కెట్లో వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో కూలీలు ఉపాధి నిమిత్తం వస్తూ ఉంటారు. ఇలా వచ్చిన వారు మార్కెట్ పరిసర ప్రాంతాల్లో యథేచ్ఛగా హుక్కా తాగుతూ ఇతరులకు సైతం అలవాటు చేస్తున్నట్టు సమాచారం. వీరంతా హర్యానా రాష్ట్రానికి చెందిన వారిగా తెలిసింది. పోలీసులు స్పందించి హుక్కా తాగుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని పెంచేలా అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని బాలికల ఉన్నత పాఠశాలలో మండలంలో పనిచేస్తున్న ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు వృత్యాంతర శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎంఈఓ బూక్యా బన్నాజీ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎఫ్ఎల్ఎన్లో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్స్ చక్రపాణి, రామచంద్రం, రాజు, సదానందం, కమలాకర్ రెడ్డి, వెంకటేష్, కిషన్, నిర్మల, శిక్షణ ఆర్గనైజర్ ఇన్ఛార్జ్ కృష్ణ పాల్గొన్నారు. కాబట్టి దానికి తప్పనిసరిగా ఎన్ని ఎమర్జెన్సీ ఉన్నా అది వేరే పర్సనల్ కానీ సంబంధించి ఇక్కడ ట్రైనింగ్ సంబంధించి మాత్రం ఎవరికి కూడా ఎగ్జామ్షన్ లేదు. సో అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించి మన యొక్క ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మనం పాఠశాలల్లో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం అందించే క్రమంలో ఇక్కడ కొన్ని టెక్నిక్స్ నేర్చుకొని మనము మన యొక్క పాఠశాలలో పూర్తిగా దాన్ని అమలు చేసి పాఠశాల అభివృద్ధికి పాఠశాల ఎన్రోల్మెంట్ అనేది మనం పెంచుకోవడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమం. కాబట్టి అందరూ కూడా ఈ విషయమై అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి ఈ ట్రైనింగ్లో మనం ఏవైతే కొత్త కొత్త విషయాలు మనం ఇక్కడ షేరింగ్ చేసుకొని వాటిని మన పాఠశాల నిర్వహణలో ఉపయోగించుకొని పాఠశాల డెవలప్మెంట్లో అక్కడ పోయిన తర్వాత అందరి యొక్క సహకారం తీసుకొని మనం పాఠశాలను డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా మరి మీ ఏదైనా అత్యవసరం ఉంటే చెప్పండి, దాన్ని అప్డేట్ చేసుకొని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జిల్లా పరిషత్ బాలికల సక్సెస్ పాఠశాలలో మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ నిమ్మ రాజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సులభతరంగా విద్యను బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. మూతపడిన పాఠశాలలను రీఓపెన్ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నుండి 5 రోజుల పాటు వృత్యంతర శిక్షణ జరుగుతున్నది. అది జెడ్పీహెచ్ఎస్ ముస్తాబాద్ నందు నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో మన ముస్తాబాద్ ఉపాధ్యాయులు మొత్తం 78 మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. 2 రూములుగా విభజించి ఈ 2 రూములలో మొత్తం ఉపాధ్యాయులను 2 భాగాలుగా విభజించి 8 మంది ఆర్కులకు మన శిక్షణ కార్యక్రమం నడుస్తున్నది. ఈ శిక్షణలో తెలుగులో విద్యార్థులకు చదవడము, రాయడం, గణితం లోపల మినిమం బేసిక్ కాంపిటెన్సీస్, తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్, ఈ 5 రోజులలో మన పేద విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాల జరిగే విద్యార్థులకు మినిమం కాంపిటెన్సీ ఇచ్చే విధంగా ఈ 5 రోజుల శిక్షణ జరుగుతున్నది. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సంవత్సరం సమ్మర్లో ఎండాకాలం అయినప్పటికీ కూడా సుమారుగా మన తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల నుండి
జగిత్యాల పాత బస్టాండ్లో ప్రయాణికులు క్రిక్కిరిసిపోవడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. జగిత్యాల నుంచి నిర్మల్ జిల్లా కడెంకు 2 బస్సులు వెళ్లాల్సి ఉంది. కానీ ఒక బస్సు రద్దు కారణంగా మిగతా ఒకటి ఉండడంతో 150 మంది ప్రయాణికులు క్రిక్కిరిసి ఎక్కారు. మరో 30 మంది గమ్యస్థానాలకు వెళ్లాల్సి ఉండగా బస్సులో ఎక్కలేకపోయారు. దీంతో వారు ఆ బస్సును అడ్డుకున్నారు. చివరి బస్సు కావడంతో తాము ఇండ్లకు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. డ్రైవర్ కూడా తాను బస్సును నడపలేనంటూ బస్సును నిలిపివేశారు. చివరకు అధికారులు స్పందించి మరో బస్సు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు శాంతించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి జిల్లా పరిషత్ హైస్కూల్లో జరుగుతున్న వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అజ్మీరా రామ్దాస్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ ఆఫీసర్ అజ్మీరా రామ్దాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైన దృష్టిని సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గంగం మహేష్, సీనియర్ క్రీడాకారులు చందు, శ్రీనివాస్, రమేష్, అంబటి శ్రీనివాస్, అశోక్ తో పాటు కోచ్లు పాల్గొన్నారు. నిజంగా ఉమ్మడి జిల్లాలో ఈ ప్రోగ్రాం చాలా ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అది బాగా ప్రచారం అవుతుంది. బాగా చేస్తున్నారు ఇక్కడ కోచ్లు, తర్వాత పీఈటీలు అందరూ, పిల్లలు కూడా బాగా వస్తున్నారు. మీకు అందరికీ మేము ప్రత్యేకంగా స్పోర్ట్స్ అథారిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీకు ఇంకా 2 బాళ్ళు, 1 నెట్ కూడా నేను పంపిస్తాను దేవా గారికి. త్వరలో రేపు వచ్చి తీసుకోండి 2 బాళ్ళు, నెట్లు. తర్వాత మీకు ఏదైనా అవసరం ఉంటే కూడా మేము మా వంతు సహకరిస్తాం అని అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నాడు ఓ యువకుడు. జగిత్యాల జిల్లా జగిత్యాల నిజామాబాద్ నేషనల్ హైవేపై తెల్లవారుజామున రాజస్థాన్ కు చెందిన మ్యాంగో లారీ బోల్తా పడింది. మంచినీళ్ల బావి సమీపంలో హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేస్తూ ఉండగా డ్రైవర్ గమనించకుండా రావడంతో లారీ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ కు గాయాలు కాగా గమనించిన స్థానిక యువకుడు 108 తో పాటు పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు. గాయపడ్డ డ్రైవర్, క్లీనర్ ని ఆసుపత్రికి తరలించారు. घंटा पहले 4 बजे हैंगआउट के सामने जो ब्रिज है, वो ब्रिज के पास क्या है, सो एक हरियाणा की गाड़ी लारी पलटी खा गई, जो खम्भम से आम का लोड ले लेके आ रही थी, दिल्ली को जा रही थी. वहाँ पे लारी पलटी खाई. उसमें 2 आदमी थे. दोनों को 108 को फ़ोन करके एम्बुलेंस में सिविल हॉस्पिटल को पहुँचा दिया. और वहाँ थोड़ा रास्ता टाइट रहने की वजह से ड्रामा वगैरह लगा के टाउन CSR को फ़ोन पे बात करके टाउन CSR गए तो गाड़ी भेजे. दूसरे चंद्रया सार आए आगे. పెద్దపల్లి పట్టణంలోని ప్రగతి నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పెద్దపల్లి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని లేబర్ ఆఫీసర్ హేమలత ప్రారంభించారు. ఈ సందర్భంగా లేబర్ ఆఫీసర్తో పాటు ఎలక్ట్రిక్ షాప్ ఓనర్లకు, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులను ఘనంగా సన్మానించారు. అనంతరం లేబర్ ఆఫీసర్ మాట్లాడుతూ పెద్దపల్లిలో నూతనంగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. ఎలక్ట్రీషియన్స్ ప్రభుత్వం అందించే వెల్ఫేర్ స్కీమ్ ని ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు సదానందం గౌడ్, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శ్రీనివాస్, లక్ష్మీపతి, ప్రధాన కార్యదర్శి సమత్, కోశాధికారి సుదర్శన్ పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో నిర్మించిన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా ప్రారంభించారు. ప్రముఖ ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ నమ్మిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 23 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై వేడుకలు విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మాణకర్త ఉమేష్ స్వామి, ఆలయ అభివృద్ధి నిర్వహణ కమిటీ పాల్గొన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సంబరాల పోస్టర్ను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సభకు జర్నలిస్టుల సమాజం పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు. టీజేఎఫ్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్లో నిర్వహించే రజతోత్సవ సభకు జిల్లా నుండి జర్నలిస్టు సోదరులు పెద్ద సంఖ్యలో కదలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్ కుమార్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సామల్ల గట్టు, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, సీనియర్ ప్రతినిధులు ప్రసాద్, ప్రవీణ్ పాల్గొన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అందరి సమక్షంలో ఈరోజు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భవించి 2.5 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 31న హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించనున్న మహాసభను, రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ప్రతి ఒక్క జర్నలిస్టు తరలి రావాలని, రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రజతోత్సవ వేడుక మహాసభ పోస్టర్ను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ ఆది సీనన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ పోస్టర్ ఆవిష్కరణలో కార్యక్రమంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా టెంజు అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్, అలాగే టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సామల్ల గట్టు, మిగతా కార్యవర్గం సభ్యులు, ఉపాధ్యక్షులు, సీనియర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలు సొంతింటి కలను నెరవేర్చుకోవాలి, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ అందజేసిన కలెక్టర్. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి, పలు ప్రగతి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. కొండగట్టులో 2వ రోజు కొనసాగిన ఉత్సవాలు, పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు. రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి, మాజీ ప్రధానికి కాంగ్రెస్ నేతల ఘన నివాళి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.